హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే రైస్, చపాతీ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిక్కుడుగాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడైతే నేను ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న చిక్కుడుగాయలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇందులోని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనము పోపు అయితే పెట్టుకోవట్లేదండి, అందుకని డైరెక్ట్గా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోని కచ్చా పచ్చగా దంచిన 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద చిక్కుడుగాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చిక్కుడుగాయ ముక్కలు బాగా మెత్తబడి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడి ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఇలా గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చిక్కుడుగాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.